యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేలు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిలశ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితీరశతాంతమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీ శుకదేవుల వారు పరమపావనమైన గంగా తీరంలో శ్రీ కృష్ణస్వామి వారి యొక్క ఆవిర్భావం, పూతనా సంహారాన్ని కూడా అనుగ్రహించారని శ్రీ శుకులవారు శౌనకాదులకందరికీ కూడా ఈ విశేషాలు అనుగ్రహిస్తున్నారు. అత్తుం దైత్యకులానీశ పూతనాయా శిశుచ్చలాతం స్తన్య ఆపోషణత ప్రాణై ప్రాణాహుతి అకల్పయతు అని స్వామివారు చేసేటువంటి దుష్ట సంహారానికి ప్రారంభంగా స్వామివారు ఇక్కడ పూతనాదేవి యొక్క పంచప్రాణాలతో ఆపోషణ పెట్టారు అని చెబుతున్నారు ఇక్కడ శ్రీ శుకలవారు. ఏ శ్రీ విష్ణురాత ఉవాచ ఏన ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర కరోతి కర్ణరమ్యాని మనోజ్ఞాని చ నః ప్రభో యశృణ్వతోపైతి ఆరతి వితృష్ణా సత్సం చ శుద్ధతి అచిరేణ పుంసా భక్తిర్హరౌ తత్పురుషేషు సఖ్యం తదేవ హారం వదమన్యసే చేతు అథాన్యదపి కృష్ణస్య లోకాచరితమద్భుతం మానుషం దేహమాసాజ్య తజ్జాతి మరురుంధతః. పూతనా సంహారాన్ని శ్రవణం చేసినటువంటి శ్రీ పరీక్షిత్ నరేంద్రుల వారు అత్యాశ్చర్యచకితులైనారు. స్వామివారి యొక్క అపారమైనటువంటి ఆ అనుగ్రహానికి పాత్రురాలైనటువంటి ఆ పూతన యొక్క కథ విన్నారు. పూతన ఎవరు అంటే చెప్పుకున్నాం మనం, బలిచక్రవర్తి కూతురు అని. అయితే వారు విషం పెట్టడానికి వచ్చింది కదా పూతనకు ఏ లోకం ఇచ్చారు అని అక్కడ విచారణ చేస్తే ఆలోచించారట పరమాత్మ. తల్లిలాగా స్తన్యం ఇవ్వటం కోసం వచ్చారు కాబట్టి ఆమెకు ఏ లోకం ఇస్తే బాగుంటుంది అని కని పెంచి పెద్ద చేసినటువంటి యశోదమ్మకు ఏ పుణ్యలోకాలు ఇచ్చారో పూతనకు కూడా ఆ పుణ్యలోకాలే ఇచ్చారు అన్నారంటే భగవంతుని ఆశ్రయించడమే కష్టం, కానీ భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత మాత్రం మన యోగక్షేమాలన్నీ కూడా భగవంతుడివే. ఏనకైనా కృపాయేన అని ఏదో ఒక ఉపాయంతో ఆ భగవంతుడిని మన హృదయంలో ధారణ చెయ్యాలి అని భాగవతం యొక్క ప్రధానమైనటువంటి సందేశం. సరే, తదుపరి స్వామివారికి మెల్లగా నెల దాటి 2 నెలలు దాటి 3వ మాసం వచ్చింది. స్వామివారికి ప్రతి నెల ఉత్సవం చేస్తుంటుంది పాపం ఆ యశోదమ్మ. ఎందుకంటే చిన్నపిల్లవాడికి పెద్దల యొక్క ఆశీర్వచనాలని లభించాలి, పిల్లవాడు క్షేమంగా ఉండాలి అని ఆ తల్లి యొక్క ఆరాటం తపన పాపం. అలాగే 3వ మాసం వచ్చింది. 3వ మాసం వచ్చేటప్పటికి జన్మర్క్ష యోగి అంటున్నారు. వారు పుట్టినటువంటి నక్షత్రం వచ్చింది అని. 3వ పుట్టినరోజు పండగ సంవత్సరాలు చేస్తాం సాధారణంగా మనం, కానీ యశోదమ్మ ఏం చేసిందంటే నెల చేస్తుంది. అందులో 3వ మాసం వచ్చేటప్పటికి 3వ మాసం వచ్చింది కదా శుభకరంగా అని ఆ రోహిణి నక్షత్రం రోజున స్వామివారికి చక్కగా ఆ పేరంటం ఒకటి ఏర్పాటు చేసింది ఆ తల్లి. సమవేత యోషితాం అన్నారు. ఏ కార్యక్రమం చేసినా స్వామివారి ఉత్సవం అంటే వ్రజం నందుల వారింటో ఉండవలసింది. అక్కడ ఉండడానికి వెళ్ళేది ఆబాల గోపాలు వాళ్ళందరికీ భోజన భాజనాలు, బట్టలు, సత్కారాలు అన్నీ చేస్తుంది పాపం ఆ యశోదమ్మ. సరే, 3వ మాసంలో చక్కగా ఆ రోజు స్వామివారి యొక్క జన్మోత్సవం. పొద్దున్నే స్నానం చేయించారు స్వామివారికి. ఔత్సానిక కౌతుకాప్లవే చక్కగా స్నానం చేయించి ఆ తల్లి వారికి ఎన్ని సొమ్ములైనా నగలైనా చేయిస్తుంది. మోసే ఓపిక ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. కానీ స్వామివారు ఆ పుట్టినరోజు పండగకు ఏం చేయించింది సొమ్ములు అన్నారు. అంటే గర్గభాగవతంలో చెబుతారు తమాషాగా, రక్తాంబరం కనక రక్త కనకభూషణ భూషితాంగం బాలం ప్రగృహ్య కలితాంజన పద్మనేత్రం శ్యామం స్ఫురద్ధరి నఖావృత చంద్రహారం దేవాన్ ప్రణమ్యతుతనం ప్రదదౌ ద్విజేభ్య. ఏమండి స్వామివారు ఎలా ఉంటారు? చక్కగా నీలమాణిక్యం,
నీలమాణిక్యం అంటే అర్థమేమిటంటే ఓ బిందెడు పాలు తీసుకొచ్చి నీలమణిని కనుక ఆ బిందెలో వేస్తే పాలన్నీ నల్లబడిపోతాయి అన్నారు. అది మాణిక్యానికి పరీక్ష, నీలాన్ని పరీక్ష చేయడం. సరే, ఈ విధంగా నీలమాణిక్యం మహానుభావుడు. నీలమాణిక్యం అంటే బొగ్గు నలుగు కాదు, అది అద్భుతమైనటువంటి నీలంగా చెప్పాలి దాన్ని. సరే, అబ్బాయి ఎట్లా ఉంటాడంటే అంటే నల్లగా ఉంటాడు. వాళ్ళ అమ్మగారు చొక్కా కుట్టించింది వారికి, వస్త్రం పైకి తొడుక్కోవడానికి. రక్తాంబరం కనకభూషణ భూషితాంగం. ఎట్లాంటి వస్త్రం చొక్కా కుట్టించింది అన్నారు. ఎర్రటి చొక్కా కుట్టించింది. నల్లటి పిల్లవాడికి ఎర్రటి చొక్కా కుట్టించింది. పెద్దవాళ్ళకి ఏమిటంటే ఈ లేత రంగులు నచ్చవు. చూచేటప్పటికి ఆ రంగు బాగా నిండుగా కనబడాలి. నిండుగా కనిపిస్తే కానీ వాళ్ళకు తృప్తిగా ఉండదు పెద్దవాళ్ళకు. పాపం రక్తాంబరం ఎర్రటి డ్రెస్సు వేసింది ఆ పిల్లవాడికి, చక్కా చొక్కా కొట్టించింది. కనకభూషణ భూషితాంగము, అనేకమైనటువంటి సొమ్ములన్నీ చేయించిందిట. బాలం ప్రకృష్య కలితాంజన పద్మనేత్రం. స్నానం చేయించంగానే చక్కగా స్త్రీలు ఏం చేస్తారంటే కాటుక చుక్క అని పెడతారు. ఈ కణ దగ్గర బుగ్గ దగ్గర ఒక చుక్క పెడతా. ఈమె పెద్దది, పాపం స్నానం చేయించి స్వామివారికి దృష్టి దోషం తగలకుండా ఉండాలని ఒక చుక్క పెడుతుంది. ఆ చుక్క మళ్ళీ కనబడదు, కలిసిపోతుంది స్వామివారి యొక్క రంగులో కలిసిపోతుంది. అయ్యయ్యో, స్నానం చేయించాను మర్చిపోయినానే, మరీ నాకు జ్ఞాపకశక్తి లేకపోతే ఈ పిల్లవాడిని ఎట్లా పెంచేది అనుకుంటుంది. పాపం ఇంకో చుక్క పెడుతుంది, కాదు ఎవరికి మళ్ళీ మర్చిపోతుంది. ఈ విధంగా స్వామివారి యొక్క ఆ బుగ్గల నిండా చుక్కలే కనిపిస్తుంటాయిట. స్వామివారు అనుకున్నారా, పోనీలే అమ్మ పెట్టినటువంటి అలంకారాలు కదా, ఎట్లా ఉంటే ఏం పోయింది అనుకునేవాట స్వామివారు. ఒక చుక్క అయితే ఏమిటి, రెండు చుక్కలు అయితే ఏమిటి, అమ్మ పెట్టినటువంటి అలంకారాలు కదా ఆయన ఆనందపడుతూ ఉండేవాట పరమాత్మ ఆ తల్లి చేసినటువంటి అలంకారాలకి. బాలం ప్రవృక్ష కలితాంజన పద్మనేత్రం. 6 మాసాల దాకా కాటుక పెడతారు మగ పిల్లలకు కూడా. సరే, స్వామివారి కాటుక కూడా అలంకారం చేసింది. శ్యామం స్ఫురత్సరి నకావృత చంద్రహారం. పులిగోరు పథకం చేయించింది అంటున్నారు స్వామివారు. ఎందుకంటే చిన్నపిల్లలకి పులిగోరుతో కనుక పథకం కనుక చేయించినట్లయితే ఇతరములైనటువంటి ఏ దోషాలు అంటకుండా ఉంటాయి పిల్లవాడికి అని ఒక పథకం చేయించారు. సరే, లోపలికి తీసుకువెళ్ళి ఆ పూజా మందిరం దగ్గర ఈ దేవుడికి దండం పెట్టు, ఈ దేవుడికి దండం పెట్టమని చెప్పి ఎంతమంది పటాలైతే ఉన్నాయో అందరికీ దండం పెట్టించింది ఆ యశోదమ్మ. స్నాన కార్యక్రమం అయిపోయింది. స్నానం చేయగానే స్వామివారికి నమస్కార కార్యక్రమం కూడా అయిపోయింది. చక్కగా అందరికీ నమస్కారం చేయించింది. సరే, 10 మంది వస్తారుగా, ఇల్లంతా కాస్త శుభ్రంగా ఉంచాలి కదా అని చెప్పి ఆ తల్లి ఇల్లంతా ఖాళీ చేయించింది. ఎక్కడ మూలన వల్ల ఉండేటువంటి వస్తువులన్నీ తీయించి బాగా చిమ్మించి అలంకారాలన్నీ చేయించింది. స్వామివారిని పడుకోబెట్టాలి అంటే ఎక్కడ పడుకోబెట్టేట్టు, అంతా బంధువులు వస్తారు, ఇల్లంతా కావాలి. చదువు స్వామివారిని ఏం చేసిందంటే వాకిట్లో పెద్ద బండి ఉన్నది, పెద్ద బండి. ఆ బండి మీద ఈ పరికరానటువంటి వస్తువులన్నీ కూడా పెట్టుకుంటారు వాళ్ళు, పల్లెటూళ్ళు కదా పెట్టుకుంటారు వాకిట్లో బండి. సరే, ఆ బండి కింద ఒక మంచం వేసి ఆ మంచం మీద ఒక చిన్న వస్త్రం వేసి అక్కడ పడుకోబెట్టింది స్వామివారిని. సరే, ఈ నిద్రపోతున్నారు స్వామివారు. అలా నిద్రాక్షమశీసేదు శని. అప్పుడే నీళ్లు పోసేటప్పటికే నిద్ర వస్తుండేది స్వామివారికి. పిల్లలకు కూడా వేడి నీళ్లు పోసేటప్పటికి కళ్ళు మూతలు విడిపోతాయి. ఇవన్నీ కూడా పసిపిల్లల యొక్క లక్షణాలు. సరే, నిద్రపోతున్నాడు పిల్లవాడు అని చెప్పి ఆ బండి కింద పడుకోబెట్టింది ఆయన. సరే, బండి కింద పడుకోబెట్టేటప్పటికి కాసేపటికి ఏం జరిగిందంటే వాళ్ళ మావయ్య వచ్చాట. ఎవరు వాళ్ళ మావయ్య అంటే శకటాసురుడు అన్నమాట. కంసుడు పంపిస్తున్నాడుగా వరద పెట్టి, తెలిసిపోయింది రాక్షసులకు ఈ పిల్లవాడే ఇక్కడే ఉన్నాడు పిల్లవాడు అని చెప్పి శకటాసురుడు వచ్చాడు. ఆ శకటాసురుడికి శరీరం లేవాడు, దయ్యం. శకటాసురుడు అంటే శరీరం ఉండదు పిశాచానికి. వీడెవరు అన్నారు, హిరణ్యాక్షుడు కొడుకు. వీడేం చేశాడంటే ఒకప్పుడు లోమసమహర్షుల వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పాడు చేయడం మొదలెట్టాడు. దాంట్లో చెప్పారు లోమసమహర్షుల వారు, నీవు పెద్దవాడిరా, హిరణ్యాక్షుడు కొడుకువి, బుద్ధిమంతుడివి, ఇక్కడికి వచ్చి అల్లరి చేయొద్దని చెప్పారు. చేయొద్దు అన్నప్పటికీ ఇంకా ఎక్కువ చూశాడు. ఎప్పుడూ కూడా ఉపదేశం అనేది మూర్ఖులకు చేస్తే అనర్థమేట. ఉపదేశం ఎవరికి చెయ్యాలి అని, సత్పురుషులకు చేయాలి కానీ మూర్ఖులకు ఎప్పుడు ఉపదేశం చేయకూడదు. మూర్ఖులకు కనుక మనం మంచి చేయబోతే వాడు చేసేటువంటి మూర్ఖత్వాన్ని రెట్టింపు చేస్తాడు. పిచ్చుకలున్నాయి, కోతులున్నాయి. పిచ్చుకలు చిన్నవైనా గూడు కట్టుకుంటాయి, కోతులు పెద్దవైనా వాటి గూళ్ళు ఉండవు. వర్షం వస్తే ఆళ్ళాడుతూ కూతుంటాయి ఆ కొమ్మల మీద. ఒకరోజు పిచ్చుకలని పోయి చెప్పినట్టు కోతులకు, మాకంటే పెద్ద జంతువులు కదా మీరు, తెలివిగలవి, మాకంటే పెద్ద బలం కలివి కూడా, ఎందుకు అనవసరంగా ఆ కొమ్మల మీద వేళ్లాడతారు, కాదు గూళ్ళు కట్టుకోకూడదా, ఇళ్ళు కట్టుకోకూడదా అన్నయిట. ఆ కోతులు అనుకున్నయిట, నువ్వు నాకు సందేశం చెప్పేవాడివి, నువ్వు నాకు వచ్చి సలహా చెప్పేవాడివి అని ఈ పిచ్చి గుళ్ళని పాడు చేసి వాటి వెళ్ళగొట్టి పారేసాడు. కాబట్టి ఎప్పుడూ మూర్ఖులైనటువంటి వాళ్ళకి ఉపదేశం కూడా అనర్థాయ అంటున్నారు.
అనర్థమే కలుగుతుంది, కానీ దానివల్ల మనకేం లోకానికి ఉపకారం జరగదు. సరే వీడు ఏం చేశాడంటే ఆ చెట్టను ధ్వంసం చేసేద్దురా అంటే ధ్వంసం ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టాడు. దాంతో లోమచ మహర్షుల వారికి శాపం వచ్చి పిశాచోభవ అని శాపం పెట్టారు లోమచ మహర్షుల వారు ఈ హిరణ్యాక్షుడి యొక్క కొడుకు. దాంతో వాడి పేరు ఉత్కచుడు. శరీరం అంతా పోయింది, ఆఖరి గాలి రూపం వాడి శరీరమే లేదు, వాడు పిశాచం అయిపోయినాడు. అప్పుడు ఏడిచాడు కాళ్ళ మీద పడి, స్వామి నా ప్రారంభం ఇట్లా పట్టింది, ఎట్టయినా మంచిదారి చెప్పండి అంటే ఏం చెప్పేదిరా, మహాపాపం చేతివి శాపం తింటివి, ఈ జన్మలో కాదు ఇప్పుడు ఈ యుగంలో కాదు కొన్ని యుగాలు అట్లాగే పడి ఆ ప్రారంభం అనుభవించు, పిచ్చి పని చేసేటప్పుడు లేదా ఈ జ్ఞానం నీకు అని చివాట్లు పెట్టి ఎక్కడో కృతయుగం వాడు వీడు. సామాన్యుడు కృతయుగంలో హిరణ్యకశిపులవత జన్మ వచ్చింది. అప్పటి నుంచి ద్వాపరయుగం దాకా పడి ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాలు ఆ పిశాచీయంలో పడి చివరికి స్వామివారు కృష్ణుడిగా అవతరిస్తారు. అట్లాగే ఆయన మీదకి కూడా నా మీదకి వచ్చినట్టుగా ఆయన మీదకి కూడా పోతే నీకు బాగా శుద్ధి దొరుకుతుందిలే అని ఆయన శాప విమోచనం చెప్పారు. అప్పుడు వచ్చాడు, శకటాసురుడు వచ్చాడు. ఆ శకటాసురుడు వచ్చేటప్పటికి ఆ బండి కదా, పాత బండి, సామాన్లన్నీ పెట్టి ఉన్నాయి, కింద పసిపిల్లవాడు పడుకున్నాడు. వాడు అనుకున్నట్ట ఈ పిల్లవాడిని ఎట్టా సంహరించాలని ఆలోచించి ఆ బండిని కనుక ఆవేశించినట్టయితే ఆ బండి ఒక పర్యాయం విరిగి పడ్డట్టుగా ఉంటుంది, ఆ బండి కింద ఈ చిన్నపిల్లవాడు కాస్త నలిగిపోతాడు అని ఆలోచించినటువంటి వాడై ఆ బండిని వాడు ఆశ్రయించాడు. ఆ శకటాసురుడు వచ్చి ఆశ్రయించాడు. శకటాసురుడు వచ్చి ఆశ్రయించేటప్పటికి స్వామివారికి తెలిసిందా, ఓహో ఎవడో వచ్చాడే మన మామయ్య బొబ్బరసాల పెడు చాలా బుద్ధిమంతుడు లేకున్నాడని చెప్పి స్వామివారు ఏం చేశారంటే ఆకలి ఏడుస్తున్నట్టుగా ఆ కింద మంచం మీద గుండ్రగా తిరిగి ఏడవడం మొదలెట్టారు. పసిపిల్లలు ఎప్పుడు కూడా గుండ్రగా తిరుగుతూ కాళ్ళు పైకి ఇలా ఎత్తి వేస్తూ ఉంటారు. స్వామివారు కూడా సహజ లక్షణంగా మెల్లగా పాదాన్నట్ల పైకి ఎత్తినట్టే ఎత్తి ఆ బండిని ఒక కథను తన్నారు స్వామివారు కాస్త. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. కూలిపోయింది ఆ బండి కాదా, తల్లకిందులైపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చింది యశోదా వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందంటే ఏం జరిగింది, ఎవరు చెబుతారు ఏం జరిగిందంటే చిన్నపిల్లలు ఉన్నారు పాపం. ఆ కృష్ణుడి మీద ప్రేమ గల అప్పుడే సంఘం ప్రారంభమైంది స్వామివారికి 3 వందలకే. ఏం లేదు, కృష్ణుడు కాలు పెట్టి ఆ బండిని తన్నాడు, అది పడ్డదిన్నారు. ఓ పిచ్చనాథులారా, పిల్లవాడు ఏమిటి బండిని తన్నడం ఏమిటి అని బాలభాషదం నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మలే పాపం ఆ కృష్ణస్వామి వారి యొక్క వైభవాన్ని. సరే పోనీలే, మన స్నేహితులే కదా, వాళ్ళు నమ్మకపోతే నమ్మకపోయినారులే. స్వామివారు ఈ రకంగా ఆ బండిని తన్నేటప్పటికి శకటాసుర భంజనం అన్నారు. ఇది 3వ మాసంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి లీల. అధశ్యయాన శిశోరథాకల్పక ప్రవాళముద్వంగతం యవర్తదా. ఈ విధంగా వాడిని కాస్త మూడో మాసంలో 6వ రోజేమో పుట్టిన 6వ రోజేమో పూతనా సంహారం చేశారు. 3వ మాసంలోనేమో ఈ శకటాసుర భంజనం చేశారు. సరే మెల్లగా ఇంకొంచెం ఎంత వయస్సు వచ్చింది అన్నారు స్వామివారి. దాదాపుగా ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర వయస్సు దాదాపుగా వచ్చింది స్వామివారికి. అంటే సుమారు ఒక సంవత్సరం వయస్సు గట్టిగా. ఈ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి ఒక రోజున ఆ యశోదమ్మ స్తన్యం ఇస్తున్నది ఈ పిల్లవాడి. కదా ఆరోహమారూఢం. చక్కగా తల్లులు పిల్లవాడికి చక్కగా ఆహారం ఇచ్చేటప్పుడు ఒంటరిగా కూర్చొని ఇతరులు ఎవరు చూడకుండా ఆ పిల్లడికి పాలిస్తున్నది పాపం యశోదమ్మ. సరే ఆ స్తన్యం ఇచ్చేటప్పుడు కూడా వీడికి ఆహారం సరిపోతున్నదా సరిపోవడం లేదా, మరి వయస్సు దగ్గర పెంపు ఉందా లేదా, తల్లుల యొక్క హృదయం ఎట్లా ఉంటుందో చూడండి, పెంపు ఉందా లేదా, అనారోగ్యం లేదు కదా, ఇన్ని విషయాలు ఉంటాయి వాళ్ళు ఆ పిల్లల్ని ఆడించేటప్పుడు పెద్దవాళ్ళు. సరే ఆ స్తన్యం ఇస్తుండగా అమాంతంగా ఈ పిల్లవాడు ఏం చేశాడంటే అనోరణీయాన్న హతోమయ్యానని పెద్ద కొండ శిఖరం అంత వరకు ఎక్కాడు ఈ పిల్లవాడు. ఏం చెప్పుకుంటుంది పసిపిల్లవాడిని, వీడికి సంవత్సరం వయస్సు. చూస్తేనేమో పెద్ద కొండ శిఖరం వల్లే ఉన్నాడు, మొయ్యలేకపోయింది. ఎవరికన్నా చెప్పినా నమ్మేటువంటి స్థితిలో లేరు. అప్పుడు మెల్లగా ఏం చేసిందని నసేహే గిరిస్కూటవతో అని ఆ పిల్లవాని యొక్క బరువు మొయ్యలేక ఆఖరికి చివరికి భూమో నిధాయ తంగోపి అని మెల్లగా ఎట్లా కొట్ట కింద ఒక బట్ట వేసి ఆ పిల్లవాడిని దొర్లించింది అన్నమాట. ఎత్తి పడుకోబెట్టేటువంటి శక్తి కూడా కనబట్టం లేదు ఆ యశోదమ్మకు. ఆ ఊళ్ళో నుంచి దొర్లించింది ఆ బట్ట మీదకి. అది దొర్లాడు ఆ పిల్లవాడు. భారపీడిత అన్నారు. ఇదేమిటండి అన్నారు. ముయ్యలేకపోయింది, ఏం చేస్తుంది తల్లి ఇదే మాత్రం ఎవరికి చెప్పుకుంటుంది. మెల్లగా దొర్లించి ఏదో ఎత్తుకున్నట్టు దొర్లించినట్టు చేసి ఆ బట్ట మీద పడుకోబెట్టింది. మహాపురుషమాత జౌ జగతామాత కర్మతో అని ఈ విధంగా అది
పడుకోబెట్టింది. ఇంతలోకి అక్కడ ఒక రాక్షసుడు వచ్చాడు, వాడు తృణావర్తుడు అని. అట్లా పడుకోబెట్టి ఆమె ఏదో పక్కకు వెళ్ళింది. భయంకరమైనటువంటి తుఫాను గాలి వచ్చింది. చక్రవాత స్వరూపేణ ఉన్నటువంటి ఆ నగరన్న ఆ వ్రజాన్నంతా కూడా దిగ్భ్రమించాడు. భయంకరమైనటువంటి గాలి వచ్చింది. ఆ గాలికి కాస్త వాడు తృణావర్త రాక్షసుడు, అంటే సుడిగాలి రూపంలో ఉంటాడు. వాడి స్వభావం అది, వాడి జన్మది. సరే ఆ తృణావర్తుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడి కాస్త ఆకాశాన్ని ఎత్తుకుపోయినాడు అని ఎగిరిపోయినాడు పిల్లవాడు. పిల్లవాడితో సహా ఆ గాలిలో తృణావర్తుడు ఈ పిల్లవాడిని ఎత్తుకుపోయినాడు. ఎందుకు ఈయన తల్లికి ఎంత బరువు అయినాడు అంటే, తల్లి ఒళ్ళో కనుక కూర్చున్నట్టయితే ఆ రాక్షసుడు వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్తాడు. వాడు ఈ అమ్మ భరించలేదు ఈ బాధను, అందువల్ల అమ్మను వెళ్ళగొట్టడం కోసం బరువు ఎక్కాడు. ఆ బరువు ఎక్కిన వాడిని కింద పడుకోబెట్టింది. తల్లి పక్కన ఉన్నది. ఇవి ఆ గాలి వచ్చింది. ఆ గాలిలో ఈ పిల్లవాడు కాస్త వెళ్ళిపోయినాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఏం జరిగిందో తెలియటంలే. భయంకరమైనటువంటి గాలి. కళ్ళు తెరిచేటప్పటికి ఈ పిల్లవాడు కనబడ్డా. ఏమైపోయినాడంటే ఏమైపోయినాడు. సరే ఆ రాక్షసుడు బాగా అంతరిక్షం దాకా తీసుకుపోయినాడు. వాడి ఆలోచన ఏమిటంటే బాగా ఎత్తుగా దిగాలి, కింద పడేస్తే ఈ పిల్లవాడు కాస్త ప్రాణత్యాగం చేస్తాడు అని వాడి ఆలోచన. స్వామివారి పిల్లల ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం ఏదైనా ఎత్తుకున్నప్పటికీ కూడా మనం ఎత్తుకోగలమో లేదో, వీళ్ళు ఎక్కడ పడవేస్తారో అని వాళ్ళు కూడా పట్టుకుంటారు. వాళ్ళని చెంగో బుధమో మెడో ఏదో గట్టిగా పట్టుకుంటారు పిల్లలు కూడా. సంవత్సరం వాడాయి. సరే వాడి యొక్క మెడ పట్టుకున్నారు. ఎందుకైనా మంచిది, వీళ్ళంతా మొయ్యలేకపోతే కాస్త ఆధారం ఉంటుందిలే అని మెడ పట్టుకున్నారు. సరే అంతరిక్షం దాకా వెళ్ళారు. ఈ పిల్లవాడికి కాస్త కింద విదిలించబోతున్నాడు. మెల్లగా విదిలించబోతుండేటప్పటికి ఆ రెండు చేతులు కాస్త దగ్గరికి తీసుకొచ్చారు. స్వామివారు మెడ పట్టుకున్నారుగా, ఆ మెడ పట్టుకొని ఇట్లా పిసికి బారేశారు అన్నమాట. మెడ నొక్కి బారేశారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ విధంగా శాంతరయ. ఎప్పుడైతే స్వామివారు ఆ మెడ దగ్గర మెల్లగా రెండు చేతులు నొక్కడం ప్రారంభం చేశాడో, రాక్షసుల వారు కాస్త వైకుంఠానికి వెళ్ళిపోయినారు. అంటే వాడు అక్కడ రాసిపెట్టిందన్నమాట. మృత్యుర్ధావతి పంచమయుతి. ఎక్కడ మృత్యు ఉంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా అక్కడికి టక్కిన పోతా అంట. ఈడ్చకపోతుంది మృత్యు అట్టా వస్తుంది అన్న. సరే అంతరిక్షంలో కాస్త వాడిని కాస్త వైకుంఠానికి పంపించారు స్వామివారు. అమాంతంగా కింద పడ్డాడు ఆ రాక్షసుడు. వీళ్ళందరికీ గుండె పగిలిపోయింది. పిల్లవాడు కనబట్టలేదు, ఏమైపోయినాడు అని చూస్తుంటే పెద్ద రాక్షస శరీరం కనిపించింది. ఏమిటా ఈ రాక్షస శరీరం, పిల్లవాడు ఏమైపోయినాడా అని ఆలోచిస్తుండగా ఆ రాక్షసుల యొక్క వక్షస్థలం మీద గుర్తుతున్నాడు. ఈ పిల్లవాడు చక్కగా నృత్యం చేసి ఆ పిల్లవాడిని ముట్టికాయలేస్తున్నాడు. అప్పుడు మెల్లగా పిల్లవాడిని తీసుకొచ్చినటువంటి వాడి చాలా విచారపడ్డారు. ఇదేమిటి, ప్రారంధాలు ఏమిటి, ఈ పిల్లవాడు పుట్టడం ఏమిటి, ఈ భయంకరమైనటువంటి ఇబ్బందులు ఏమిటి అని పాపం వాడు చాలా బాధపడ్డారు. గోప్యశ్చ గోపాఖ్యల నందముక్షా లబ్ధాపున ప్రాప్త అతీవమోదం. మళ్ళీ ఆ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడనేవాడు వింటే కానీ వీళ్ళకు మళ్ళీ ప్రాణాలు దక్కలేదు అన్నారు. అంత విచారపడిపోయినారు ఆ పిల్లవాడిని గురించి వీళ్ళంతా కూడా. సరే ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయింది. సరే గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఆ తల్లి నందగోపో బృహద్వనే వసుదేవచో భూయో మానయాతమాత విస్మిత. ఏ ఉపద్రవం కనిపించినప్పటికీ కూడా నందుడికి వసుదేవుల వారి యొక్క మాటలే జ్ఞాపకం వస్తున్నాయి. జాగ్రత్తగా కాపాడుకో అనే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన యోగీశ్వరుడే అని మనస్సులో ఈయన నమస్కారం చేసుకుంటున్నాడు. సరే ఒక రోజున తల్లి ఏ కదా అర్భకమాదాయ సాంకం ఆరోప్యభామిని ప్రస్తుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుత అని సంవత్సరం దాటినప్పటికీ కూడా పూర్వకాలంలో 3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా పిల్లలు పాలు తాగేవాళ్ళు. మరి అంతగా ఎలా ఇచ్చేవాళ్ళు తల్లులు అంటే, పిల్లల మీద ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత తల్లులకు స్తన్యం వచ్చేవి అని శాస్త్రం చెబుతున్నది. ప్రేమ ఎంత ఉంటే అంతగా వాళ్లకు ఆ స్తన్యం ఇచ్చేటువంటి సామర్థ్యం వచ్చేది ఆ తల్లులకు. సరే ఒకరోజు నా పిల్లవాడికి చక్కగా స్తన్యం ఇస్తున్నది. సరే బాగా తాగినట్టే తాగాడు, కడుపు నిండినట్టే ఉన్నది. పీతప్రాయస్య. మళ్ళీ ఇంకా కడుపు నిండా తాగాడా లేదా అని పిల్లవాడిని ఆ పాలిచ్చేటప్పుడు ఏం చేస్తారంటే స్త్రీలు చీచీ అని చాచా అని మళ్ళీ నవ్విస్తుంటారు మధ్యలో. అట్లా నవ్వించింది యశోదమ్మ. నవ్వించేటప్పటికి ఏం జరిగిందంటే పాపం ఆ నోట్లో ఉన్నటువంటి పాలు ఇంకా మింగల పిల్లవాడు. సాధారణంగా వాళ్ళు పాలుదా ఈ కడుపులోకి పోవాలి కదా, ఆ స్తన్యం లోపలికి పోలే, నోట్లోనే ఉన్నాయి. ఆ నోట్లో ఉన్నటువంటి పిల్లవాడిని నవ్వించేటప్పటికి ఆ నవ్వేటప్పటికి ఆ పాలన్నీ పాపకి కింద పోయినాయి. అయ్యో కడుపులోకి వెళ్ళినటువంటి పాలన్నీ కూడా వృధా పోయినాయిరా అని ఆ బాధపడుతున్నది. ఇంతలోకి ఆవలించాట. నిద్రపోయేటప్పుడు ఆవలించేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది యశోదమ్మ. ఈ పిల్లవాడికి నాలుక కనిపిస్తున్నది కానీ కొండ నాలుక ఎట్లా ఉందో చూద్దామనిపించింది. కొండ నాలుక అంటే లోపల ఉంటుందిగా, కొండ నాలుక ఎట్లా ఉందో చూద్దాం ఈ పిల్లవాడికి అని చెప్పి వాడు ఆవలిస్తున్నట్టు నోరు తెరిచాడు. నోరు తెరిచినప్పుడు యశోదమ్మ కళ్ళు తెరిచి ఆయనకు నోట్లోకి చూసింది. చూసేటప్పటికి ఇంకేమున్నది, ఖన్రోదతి జ్యోతిరనీకమాచ సూర్యేందువన్ని స్వతనాంబుధింశ్చ దీపాన్నగా తద్దుహితృ వనాని భూతాని యాని స్థిరజంగమాని. ఆ
నోరు తీసేటప్పటికి బ్రహ్మాండం అంతా కూడా కనిపించింది అన్నారు. సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, మేరు పర్వతం, హిమవత్ పర్వతం, అలాగే నందవ్రజంలో ఉన్నటువంటి యశోదమ్మ జ్యోతిలో ఉన్నటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడి నోట్లో ఈ యశోదమ్మ చూస్తూ ఉన్నట్టుగా యావత్ బ్రహ్మాండం కూడా కనిపించింది. ఆ యశోదమ్మకు ఉనికిపోయింది. ఆ యశోదమ్మ ఏమిట్రా బాబు, ఈ పిల్లవాడు ఏమిటి, బ్రహ్మాండం అంతా కనిపించడం ఏంటి, సంజాత వ్యపతు అని గడగడలాడిపోయింది. సమ్మీల్య మృగశావాక్షి నేతేజ ఆపి సుమిస్మిత అన్నది. ఆ బ్రహ్మాండం అంతా కూడా చూచి ఉనికిపోయి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకొని కాసేపట్ల ఆశ్చర్యపోయింది అన్నారేమంటే, సామాన్యమైనటువంటి పిల్లవాడుగా లేడినా ఏదో జన్మాంతరంలో యోగీశ్వరేశ్వరుడై ఉండాలి, అనంతమైనటువంటి యోగశక్తులు ఉన్నట్టుగా ఉన్న ఈ పిల్లవాడికి అని ఎవరికీ చెప్పలే. ఎందుకు చెప్పలేదు అన్నారు. ఎందుకు చెప్పలేదంటే, ఆ తృణావర్తుడు వచ్చినటువంటి సందర్భంలో కింద పడుకోబెట్టిపోయిందిగా, ఆ సుడిగాలో ఎత్తుకుపోయిందిగా, అప్పుడు అంతా అడిగారు, వదినా ఏమిటి పనులన్నీ కూడా, ఏదైనా సుడిగాలు వస్తున్నది వాన వస్తున్నది అంటే నువ్వు లోపలికి పోయి దాక్కున్నావా, పిల్లవాడిని ముందు లోపలికి తీసుకెళ్లారా, వాడు అక్కడ ఎందుకు పడుకోబెట్టిపోయినావు అని నిగదీశారు. వాడు ఆ గోపికలే సామాన్యులు కాదు, స్త్రీలు కనుక పట్టుకున్నారు అంటే తేల్చేదాకా విడిచిపెట్టరు వాళ్ళ ఆ మూల కారణాన్ని. అప్పుడు పాపం కళ్ళమ్మ నీళ్ళొచ్చి ఏం చేసేదమ్మా, బాగా బరువెక్కాడు, మొయ్యలేకపోయినాను, అక్కడికి ఎత్తుకొని కింద పడుకోబెట్టడానికి కూడా చేతులుగా సాధ్యపడలేదు, దొర్లించాను అన్నది. యశోద, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా అన్న. నీకు పిల్లలు కనడం చేత అయిందే కానీ వాళ్ళు కాపాడటం చేత కావటం లేదు. గట్టిగా అడిగితే బరువెక్కాడంటావా, ఇంత పిల్లవాడా వీడు బరువెక్కాడా, మేరు పర్వత శిఖరానికి వల్లే ఉన్నాడా, ఆపిగా అబద్ధాలు మానేసి అని చివాట్లు పెట్టారు పాపం వాళ్ళు. కుసుమ తూలవతూ అని పువ్వుకు వల్లే తేలిగ్గా ఉంటే ఈ పిల్లవాడి మీద అభాండాలు వేస్తావా, ఎక్కడా పిల్లల మీద అభాండాలు వేయకూడదమ్మా, ఇట్లాంటి అబద్ధాలు మానేసేయిగా, చాలా మంచిదాని వరకుంటున్నావు ఇన్ని రోజులు బట్టి, మా అన్నగారికి భార్యవి నువ్వు వదిన గారివి మంచిదాని వరకుంటున్నావు, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా పిల్లవాడు పుట్టిన తర్వాత అని నలుగురు చివాట్లు పెట్టారు పాపం. మళ్ళీ కనుక ఈ సంగతి ఎవరికన్నా చెబితే, పిల్లవాడు నోరు తెరిచాడు, నోట్లో బ్రహ్మాండం అంతా కనిపించిందని చెబితే మళ్ళీ వీళ్ళంత చేత ఎక్కడ చివాట్లు తినేది నేను, యథార్థం కూడా వీళ్ళు నమ్మకమాయా అని పాపం ఎవరికీ చెప్పకుండా మనస్సులో దాచిపెట్టుకున్నది యశోద అన్న. ఇక్కడ ఈ యశోదమ్మకు 2 తరములు చూపిస్తాడు విశ్వరూపంతా కూడా స్వామివారు, 2 పర్యాయములు చూపిస్తారు. ఏమిటి ఆ 2 పర్యాయములు చూస్తాడు అంటే మనం తర్వాత చెప్పుకుందాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ, ఈ విధంగా ఒక పర్యాయం జృంభమాణ ముఖే జగతో అని ఆవరించి ఆ తల్లికి వారి యొక్క ఆ దివ్య విశేషాలన్నీ కూడా దర్శింపజేశారు. అంటే ఇక్కడ కృష్ణస్వామి వారు తండ్రి గారి కంటే కూడా తన యొక్క వైభవాన్ని ఎక్కువ తల్లికే తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. 24 గంటలు లాలన పాలన పోషణ చేస్తున్నది కాబట్టి ఆ తల్లినే ముందు రక్షించాలి, తన వైభవం అంతా తల్లిగారికే తెలియాలి అని ఆ యశోదకే వారి యొక్క దివ్యమైన వైభవం అంతా కూడా మనకు తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. సరే, స్వామివారికి ఇప్పుడు వయస్సు ఎంత అన్నారు, సంవత్సరంన్నర, దాదాపు సంవత్సరంన్నర వయస్సు వచ్చింది స్వామివారికి. సంవత్సరంన్నర, ఇంతవరకు కూడా అన్నప్రాశన కాలేదు, అబ్బాయి గారికి నామకరణ కాలేదు. ఏం చేస్తున్నాడు అంటే పాలు దాగి పెరుగుతున్నాడు ఈ పిల్లవాడు కాస్త. ఈ విషయం వసుదేవుల వారికి తెలుసు. ఇంతకంటే పెద్దవాడేమో బలరామస్వామి, ఆయనకు నామకరణం కాలేదు. అలాగే పూర్వకాలంలో ఇంత హడావిడి లేదు, 12 సంవత్సరాల దాకా జాతక